అందరికీ నమస్కారము. ఎలా సెంటు కొట్టుకొచ్చుకోలేదు, ఎండాకాలం ఉబ్బరిచ్చి చెమట వచ్చింది, ఆసన వచ్చిందని నేను చేతికి చుట్టుకున్నా. అట్లనే అపార్థం చేసుకొని టూ అనుకోకండి, ఇవన్నీ నాకు సంబంధం లేదు. హీరోయిన్కి నెత్తిలుండేటివి ఇవి. ఇక ఆమెకేమో నెత్తిలో లబ్బర్ లేదు, చూస్తేనేమో సిగ కట్టుకోలేదు, జారిపోయేటట్టున్నాయి. ఇక అందుకే నేను చేతికి చుట్టుకున్నా. ఏమని అనుకుంటారా అన్న? అది టచ్ బాగుంది యాక్చువల్గా. కాదు, హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే మీరు హనీమూన్ రెడీ అయిన వచ్చినట్టు వచ్చింది. అంటే ఏ టైంలో నన్ను ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పోతాం మనం అడవుల ఫొంటి పోతాం, హనీమూన్ అంటే మీరు పోతారు, ఆడ దొరకాయి దబ్బున అన్న ఒకటి ఉన్నది అయ్యమన్నా అంటే అఫర్లా షాఫులు లేకపోతే మన తాను రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు లబ్బర్ అంటే ఏడ దొరకది హీరోయిన్కి నెత్తిలో పెట్టనీకి. మళ్ళీ నువ్వు టూ అనుకోగలవా? ఈ పోతే రేపు ఎట్లున్నారు అంటే ఆల్రెడీగా నలిగిపోతాయి అన్న, జాగ్రత్త. సెన్సార్ బీప్ వాళ్ళు వేయడానికంటే ముందు అన్ననే వేసేస్తాడు. ఎందుకంటే మనం వచ్చేది సోషల్ మీడియంలో కదా సార్. అవును, అందులో మళ్ళీ ఆర్ఆర్ వేసి ఎడిటింగ్ వేసి ఇదంతా కట్లు చెప్పేట వల్ల లేట్ అవుతుంది. అందుకే ఫల్టీ టాలెంటెడ్ మనం మా ఇద్దరికి ఆల్రెడీ కాంపిటీషన్లో పడ్డది ఒకసారి. అదేమొచ్చింది మేడం మనకు? లగ్గం మీద వచ్చింది కదా అప్పుడు. బాల్య రాజశేఖరుని సినిమా ఇది. బాల్య రాజశేఖరుని చిన్నప్పుడే మర్చిపోయాను సార్. కాదన్నా, ఇంతకు నీ అన్నారు, అది ఎండింగ్ కాదు కదా, ఏదన్నా ఉండాలి కదా. అదే ఎండింగ్. బాల్య రాజశేఖరుని కథ, బాల్య రాజశేఖరుని సినిమా, బాల్య రాజశేఖరుని ఏదన్నా సజ్ పెట్టుకో. నీ ఎందుకు ఆగిపోయింది? యాక అన్నో లేకుంటే ఫొన్నో నకార ఫొన్నో ఉంటుంది. మీరేం ఫేర్ అది నీ కాడ ఆగింది? అది నీ ఆగడం వలన నన్ను కొంతమంది మలయాళీస్ అనుకుని మలయాళీలు ప్రేమిస్తారు, కన్నడ వాళ్ళు వాళ్ళవాడు అనుకుంటారు, తెలుగు వాళ్ళు ఏమో మనవాడు అనుకుంటారు. ఇట్లాగా అందరూ ప్రేమిస్తున్నారు. అందుకని నీ అలాగ ఉంచేసాను నేను. మీరు చూస్తేనేమో జర అమెరికా కొడుతున్నారు. అందుకే ఎన్ఆర్ పెట్టినరా సినిమా పేరు? ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్. మాది అమెరికాలోనే ఉంటాను, లాస్ ఏంజల్స్ లో ఉంటాను. దేశం మీద ప్రేమతోటి ఎందుకు లాభం దేంట్లో ఉండొచ్చు. ఈ సినిమాతో ఏమైనా లాభం వస్తుందేమో, ఏంజల్స్ ని లాస్ వద్దు, లాభం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాను. ఏంజల్స్ అంటే దేవతల? దేవతలు, దేవకన్యలు. లాస్ అయితే దేవకన్య దగ్గరకు పోవాలి, మంచిగా అవుతామడ. మొత్తం అమెరికన్లేనా అన్న? బడి భాషలు ఇల్లు ఇడుఫంతా మొత్తం ఈ బడి భాషలు అంటే ఇక్కడ చదువుకుని వెళ్ళాం కానీ మొత్తం అమెరికాలోనే ఉంటాను. అక్కడే 28 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. అది తెలుగు బాగా మిస్ అవుతాను, అందుకని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం. భరణి సార్ను పెట్టుకున్నాడు. అవును, భరణి సార్ చూస్తేనేమో మంచిగా ఓం అన్నట్టు ఉంటాడు. అవును, అందులో చూస్తేనేమో ఈ ఫూల్ చుట్టుకొని మొత్తం తడి పోషమ్మ గుడి అన్నట్టు. అవును, అలా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆయనతోని? భరణి గారు, సుహాసిని గారు పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, కమిట్మెంట్, ప్రామిస్ గురించి ఒక విడిపోతున్న కపుల్కి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నాం అంటే సరదాగా, ఫన్గా, అర్థమయ్యేట్టు చెప్తారు వాళ్ళు. పాఠం చెప్తే ఎవరికి ఎక్కదు, మీములు ఎక్కుతాయి. సో మీములు లెక్క అని చెప్తారు అన్నమాట వాళ్ళు. మీరు తీసిన అర్థము ఎస్క్ ఫ్రెష్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్క్ అంటే మీరు టూ ఎస్క్ అనుకోకుండా ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్ ఎంటకాద్రి ఎక్స్ప్రెస్ చూసినాము, హిట్, అది సూపర్ హిట్. తర్వాత బొంబాయి ఎక్స్ప్రెస్ చూసినాము, సూపర్ హిట్. మళ్ళీ ఎక్స్ప్రెస్ అంటే ఇది అందరూ అంటే హనీమూన్ పోయేటోళ్ళంతా ఎక్స్ప్రెస్ లెక్కిపోతారా, లేకుంటే వీళ్ళ కోసం సపరేట్ టూరిస్ట్ ఏమన్నా ఉన్నదా? ఎక్స్ప్రెస్ లాగా అన్ని ఎక్స్ప్రెస్ సినిమాలు హిట్టే. మాది కూడా హిట్ అవ్వాలని కోరుకుని ఎక్స్ప్రెస్ అని పెట్టాం ఫస్ట్. ఓకే, హనీమూన్ అని పెడితే చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ అని పెట్టిన తర్వాత ఏంటి ఎక్స్ప్రెస్ అని తెలుసుకుంటూ స్క్రీన్ ప్లే రాసాం. రాసిన తర్వాత అమ్మో అసలు హనీమూన్ ఎక్స్ప్రెస్ మన కరెక్ట్ టైటిల్ దీనికని అప్పుడు అర్థమైంది మాకు. అదనమాట. హనీమూన్ అంటే అర్థం తెలుసా పటేలా? ఏమంటాను నేను చెప్పను, తెలుగులో నాకు తెలుసు. తెలిసినా కాదు, పిల్ల చెప్తే అందంగా ఉంటుంది. ప్రతిదానికి నేనే చెప్తా అంటే కాస్ట్యూమ్ మార్చుకొని రా మరి. ఓకే, చైతన్యమన్నా పాస్. చైతన్యమన్నా నీకు ఏంటిదే ఆస్తుకు అయ్యేది అయితే అయితలేదు, గట్రాలు పెళ్ళి అయితలేవు కానీ గట్రాలు చాలానే అవుతుంది.
గట్రాల పెళ్లి గట్రా అంటారు ఆ, కదా, అచ్చా, అచ్చా, నీకు అయ్యేది అయితే లేదు, పెళ్లి అయితే లేదు, గట్రాలు మాత్రం గట్రాలు చాలా చాలా అవుతాయి. అవుతున్నాయి. ఇప్పుడు మన అన్న ఏం చెప్పింది నీకు ఇంట్లో లగ్గం ఉంటుంది అని ఓకే అవసరం లేదు మిగిలిందంతా అవన్నీ ఏం చెప్పలే నాకు. 20 నాకు చెప్పింది ఒకటే, ఇందులో హీరోయిన్ హెబ్బా పటేల్ చేసిందంటే ఓకే అని చెప్పేసి. అది నిజమే అది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి బీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెబ్బా గారు. సో అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు సార్, అంటే కాదు హెబ్బా మేడం చిన్నప్పటి నుంచి ఫస్ట్ చిన్నప్పుడు సినిమా చేసినప్పుడు కూడా అంకుల్ చూశారనమాట. మీరు ఎవ్రీబడి వాజ్ నేను ఆవిడని కాపాడుతున్నాను. నన్ను ఫాదర్ ఫిగర్ అంది కదా షూటింగ్ లో, అందుకని నేను అది కాపాడు. ఇంకా గుర్తుపెట్టుకున్నారు. యూ స్టిల్ రిమెంబర్ దట్. ఏ సినిమాలలో అట్లా ఉండదు, లైఫ్ టైం ఎప్పుడు ఎంగే ఉంటుంది సినిమాలలో. ఎందుకు మేకప్ వేసుకుంటాం, ఒట్టిగానే కెమెరా లెన్స్ ఉన్నాయి, మనకు మేకప్ తక్కువైంది అనుకో ఎడిటింగ్లో చూసుకోవచ్చు, 3 ఛాన్సులు ఉన్నాయి, ముఖం మీద వేసుకోవచ్చు, లెన్సులు మార్చుకోవచ్చు, ఇంకా మిలిగిందేమని ఉంటే పోస్ట్ ప్రొడక్ట్స్లో చూసుకోవచ్చు. అంత ఛాన్స్ ఉంది. దొడ్డోళ్ళని సన్నం చేయొచ్చు, తెల్లోళ్ళని నల్లగా చేయొచ్చు, నల్లోళ్ళని తెల్లగా చేయొచ్చు. అంత గ్లామరస్గా ఉన్నారు కదా మీరు. ఎవరన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోతే ఎందుకు వేయాలి, నేనే వేసేస్తాను అనుకున్నారా? నా సినిమాని తక్కువగా అమ్మడం నాకు ఇష్టం లేదు, అందుకని నాకంటే వాల్యూ ఉన్న యాక్టర్స్ నేను తీసుకుంటూ ఉంటా. భరణి గారు, సుహాసిని గారు, హెబ్బా మేడం, ఆయన చైతన్య గారు, అండ్ అలీ గారు, అండ్ సురేఖవాణి గారు, వీళ్ళందరూ నాకంటే సెలబుల్ బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కదా. నేను చేస్తే నేనే చూసుకోవాలా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, ఆడియన్స్ కూడా నేను ఉండటం ఇష్టం లేదు నాకు, అందుకే నేను చేయను. అయితే ఇట్లనే ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం 2-3 ఫాలో చెప్తారు కదా, అంటే అన్నకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు టీచర్గా ఆయన చాలా మందికి గురువుగా పనిచేసిండు. ఎప్పుడు సార్ అది షాట్ల శ్రీరాములు అని మీరు యాడ్ చేసిండ్రు? అది ఎప్పుడు అడిగితే నా వాయిస్ తెలుస్తుంది, అందుకని చెప్పను. ఏజ్ కవర్ అయితే తెలుస్తుంది కదా అని చాట్ల శ్రీరాములు గారు, జేవి సోమయాజులు గారు, మన దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరి శిష్యుడు నేను, దీక్షిత్ మాస్టారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అలాంటి గురువులతో, ఇంగ్లీష్ గురువుల దగ్గర చదువుకుని, అమెరికన్ గురువుల దగ్గర చదువుకుని వచ్చామన్నమాట. అది విన్నా మీ గురించి, అంటే మీరు పెద్ద ఈకి ఫీడి అని. ఇప్పుడు ఆల్రెడీ అవార్డులు కూడా వచ్చినాయంట కదా మీకు అమెరికాలో? ఇంగ్లీష్ ఫిల్మ్స్కి వచ్చాయి. ఇది ఫస్ట్ తెలుగు ఫిల్ము. మేము చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కొన్ని అవార్డులు వచ్చాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. అంటే మీరు ద్రోణాచార్యుని లెక్క. ఇప్పుడు మీకు ఇలి విద్యలు ఏం అవసరం లేవు, ఆల్రెడీ యుద్ధాలు చేసి నేర్పించే వచ్చిండ్రు మీరు, కాబట్టి అన్నీ చూసేసినట్టే. ఇప్పుడు ఏదో కొత్తగా చిన్నది కాదు ఇది. మీరు ఆల్రెడీ నాగార్జునం సార్తో కలిసిండ్రు, వాళ్ళతో కలిసిండ్రు, మళ్ళీ ఆర్జీవి సార్తో కలిసిండ్రు కదా, రామ్మోకాలర్మ సార్తో పని చేసింది కదా. రామగోపాలమ్మ అంటేనా? ఎస్ ఎస్, రామగోపాలమ్మ గారికి కాస్టింగ్ డైరెక్టర్ నేను అమెరికాలో, హాలీవుడ్లో 2 ఫిల్మ్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ఆ పేర్లు ఆయన పర్మిషన్ లేకుండా మళ్ళీ చెప్పను, కానీ ఆ రోజు ప్రోగ్రాంలో చెప్పాను. సో హాలీవుడ్ అంటే ఆయన నాకే ఫోన్ చేస్తారు, అది నా అదృష్టం. అది రాము గారు. మరి ఆయనకేమో ఆయన ఈ స్కూల్ అంతా ఎట్లుంటుంది, ఫెన్లీ కష్టము, ఫెన్లం అయితే ఇంకా కష్టము అన్నట్టే ఉంటాడు ఆయన. అందులోకి వెళ్ళి ఏమన్నా తీసుకురా మీరు కూడా? ఆయన దగ్గర చాలా మజా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ని ఆయన ప్రేమించినంత ఇంకెవరు ప్రేమించరు. మనం సినిమా కథ చెప్తామన్నా, సినిమా తీస్తామన్నా 100% సపోర్ట్ ఇచ్చేది రాము గారు, నాగార్జున గారు లాగా. అందుకే ఆయనతోనే ఒక పాట రిలీఫ్ చేసి ఫస్ట్ సాంగ్, మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, షోయింగ్ హెబ్బా యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ ఇన్ ద మూవీ, రిలీజ్ చేసాం. రాము గారి దగ్గరికి వెళ్ళి ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్, మీ శ్రీదేవి గారి కంటే లేకపోతే ఈక్వల్ గాను మీ అదర్ హీరోయిన్స్ ఉన్నారు కదా, చెప్పచ్చా పేర్లు, ఊర్మిళ గారు, మీ గుసగుసలు ఎక్కువైనాయి అని ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. ఏమనంటే, మీరు చూడండి సార్, మీరు సీన్ చూడండి సార్, ఈ సాంగ్ చూడండి సార్, మీరు శ్రీదేవిని బాగా చూపించారు, వీళ్ళందరిని అందంగా చూపిస్తారు, మా హెబ్బా పటేల్ని చూడండి సార్, మీరు వదలరు, 100 సినిమాలు ఇస్తారు తర్వాత ఆవిడికి అంటే, ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎస్ చూడాల్సిందే అని చెప్పి. ఆ సాంగ్ ఆయనకు బాగా నచ్చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు బొమ్మలు చూపించి అడుగుతా, నా భాష నీకు అర్థమైతలేదు కదా, ఆడ మంచిగా చీర కట్టుకున్నాం, పువ్వులు పెట్టుకున్నాం, అవును, మంచిగా గోఫమ్ అన్నట్టున్నాం, అవును, మళ్ళీ ఇడికి వస్తేనేమో పంజాబీ డ్రెస్ వేసుకున్నాం మోకాళ్ళ దాకా, అవును.
ఈడైతే ఇంకెక్కువ అసలు లంగా చుట్టుకున్నావు కానీ లాడలు దొరకలేవా నీకు? డైరెక్టర్స్ చాయిస్ అండ్ ప్రెఫరెన్స్ తో నేను ఏదైనా చెప్పలేదు. అంటే ఆడియన్స్ వచ్చేదాకానే అట్లుంటుంది, అందులోకి వచ్చినాక మీరు చెవు బట్టి ఏదో చెప్పనీకి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్నిట్లో ఇది ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టాం, మీరు చూడంగానే అట్రాక్ట్ అవుతారు కదా. రొమాన్స్ అందులో ఉంది, బ్యూటీ అందులో ఉంది, ఈస్థెటిక్స్ అందులో ఉన్నాయి, అందుకని. మన ఇప్పుడు చైతన్యం అన్న నున్నగా అయిన వేజరా బరువు పెంచుమన్నాడా డైరెక్టర్, బుగ్గలన్నీ చెబ్బి అయినాయి. వేరే సినిమాకి వర్కౌట్ అదంతా గట్టిగా చేస్తున్నా. ఈ సినిమాలో కూడా మంచిగా నున్నగానే అయినా. సినిమాలో సన్నగా ఉంటా చూడు, సన్నగాడున్నావా? చెంఫాలు చూడు ఎంత ఉబ్బినాయో, ఊపిరి బుగ్గలు. అంటే ఊతు కాదన్నా, ఎక్కువ నిద్రపోవా? నిద్రనా? నిద్ర ఈ మధ్య పోతున్నా, అప్పుడు పోలే, అప్పుడు 2 సినిమాలు చేసిన. పొద్దుమికి సోఫతి బాగానే ఉంటారా? ఉంటారు. డించక డించక అంటే ఏదో మ్యూజిక్ తిండి గంతవరకే, ఇంకా నేనేమంటలే. మ్యూజిక్ తిండి వరకు అయితే ఓకే, దాని తర్వాత ఏం లేదు. అరే ఇప్పుడు నువ్వు 30-20 కాడికి వెళ్ళి మనం కలిసి మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు నవ్వుతూనే ఉన్నావు, చేసుకుంటూ పోతూనే ఉన్నావు, అంటలేరా మరి? 30-21కి వచ్చారు మీరు. అవును, దట్ వాజ్ సూపర్ సక్సెస్. షరతులు వర్తిస్తాయికి వచ్చారు, చాలా మంచి పేరు వచ్చింది నాకు. హనీమూన్ ఎక్స్ప్రెస్కి వచ్చారు, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. అంతే, మనకి ఏమున్నది, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ కొన్ని అవి మనకు సౌండ్ ఉంటాయి, సైలెంట్ కావు మనకు. కొన్ని సైలెంట్ ఉంటుంది కదా, మన దగ్గర సౌండ్ ఉంటుంది, అది కొన్ని రోల్ అవుతాయి, మన దగ్గర రోల్ కావన్నమాట, గట్టిగా ఫలికేస్తాం. ఇప్పుడు మీరేమంటారు? నేనైతే కెఫాకిటీ అంట, కెపాసిటీ. అట్లా మీరు బై మిస్టేక్, బై ఫాస్ట్ మిస్టేక్, మన దగ్గర టోటల్గా చేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పాలి. టైటిల్కు హనీమూన్ తెలుగులో చెప్పు. హనీ నాకు తెలీదు, బట్ మూన్ ఇస్ వెన్నెలా. వెన్నెల కాదు, చంద్రుడు. మూన్ లైట్, ఓ సారీ, హనీ చంద్రుడు. హనీ చంద్రుడు, తేనె చంద్రుడు. తేనె చంద్రుడు. మరి తేనె లేకున్నాడా ఫిలగాడు? జాగరీ, న్యూట్రిషియస్ వాల్యూస్ హైయర్. బెల్లంలా ఉన్నా అంట. బెల్లం పాకమా? అంటే దానికన్నా మంచిదే కదా. బెటర్ దెన్ హనీ. దట్స్ వాట్ ఐ సెడ్, న్యూట్రిషనల్ వాల్యూస్ హైయర్. గుడ్ బోల్తేనా? గుడ్ हिंदी में गुड गुड बॉय गुड बॉय गुड रे हिंदी में क्या बोल గుడ్ బాయ్. ఇట్స్ ఎ నైస్ పన్. చైతన్యమన్నా అన్న ఇప్పుడు నేర్పియాలి కానీ మనం ఇప్పుడు లగ్గము ఏంటిది, ఫూల్ ఫండ్లు, కట్నం పెట్టుడు, కొట్నం పెట్టుడు, మైలఫోల్ రాసుడు, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళ దగ్గర? అడుగు. వాళ్ళ దగ్గర ఈ ట్రెడిషన్స్ అన్నీ ఏమి ఉండవు. మరి చేసేటప్పుడు చేయాలి కదా చూసి. మనం అంటే మన పెదనాయన కొడుకుది ఇట్లా అయింది, చిన్నమ్మ బిడ్డది ఇట్లా అయిందని మనం చూసుకుంటే వదిలేండి సార్, నాకు ఇచ్చారు కదా, పోషమ్మ నాగుల సీనే కదా, పసుపు పెట్టు, ఇడ కట్టు, ఐరన్లకు. ఈ సినిమాలు అవసరం పడలే, ఈ సినిమాలు అంతా పెళ్లి తర్వాతనే. ముందే గట్రలా, తర్వాతనే పెళ్లి అయిపోయిన తర్వాత హనీమూన్ పోయేటప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో పెళ్లికి సంబంధించిన రిచువల్స్ ఏం అవసరం పడలే. వి డింట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఆల్. సినిమా స్టార్ట్ అయ్యేది పెళ్ళి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందు చెప్పేటప్పుడు ఏం చెప్పింది డైరెక్టర్ సార్, నీకోసమే రాశాను కథ అని చెప్పిందా? లేదు, హీ ఆనెస్ట్లీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్, విలన్ ట్రై చేసిన. అప్పుడే 30-21 అయిపోయిన తర్వాత ఐ గాట్ కొంచెం అదే ఇమేజ్, పెళ్ళి ఇమేజ్లో ఉన్నా కదా. సో ఈ థాట్ నువ్వు అయితే బాగుంటావు అనుకుంటే, హీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్ అండ్ ఆల్. He said, I immediately said okay. Appadiki Heba was finalized. She's Heba. I always liked Heba from Kumari 21F. So that was another point for me to say yes. But story chala baguntadi. Ante it's not a regular film. Ante nenu off late సినిమాలు చేస్తే ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది అని పీపుల్ థింక్ దట్ ఐ డూ డిఫరెంట్ ఫిల్మ్స్. సో అవన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్ ఇన్నోవేటివ్ పాయింట్. అంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి. డైవర్స్ అంటే మా డైరెక్టర్ గారు చెప్తారు, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ అన్ ఏటీఎం కార్డ్. ఓకే, ఏంటి నీకు నాకు ఏదన్నా మాట భేదాలు వచ్చినాయా, ఓకే డైవర్స్ ఎప్పుడు తీసుకుందాం, అట్లా అయిపోయింది. సో
బేసికల్లీ టాకింగ్ అబౌట్ దిస్ జనరేషన్ మైండ్ సెట్స్, పెళ్ళయి 1 year లోపే ఫస్ట్ యానివర్సరీ చేసుకునే లోపే డైవర్సల్ తీసుకుంటారు. 60% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, 60 to 65% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ డివోర్స్డ్ బిఫోర్ 1 year. పెళ్ళయి సంవత్సరం లోపలనే 60 మంది డైవర్సల్ తీసుకున్నారు, 60% ఆఫ్ దెమ్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్, రీసెర్చ్. సో ఇప్పుడున్న టైమ్స్కి జనరేషన్కి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ఫిలిం. మూడు పిల్లల మధ్యలో ఎలాంటి గొడవలు వస్తాయి, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, యూనో డైవర్స్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ అని చెప్పే సినిమా. యూనో ఎంత ఫాస్ట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అంత ఫాస్ట్గా డైవర్స్ లేపుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా మంచిగా ఇదవుతుంది. సో నేను ఫస్ట్ హెబ్బా మేడంకే కథ చెప్పాను, తర్వాత షీ వాజ్ ఆన్ బోర్డ్, వెంటనే ఓకే అన్నారు. తర్వాత పెళ్లి కూతురు డివోర్స్ అంటే ఓకే అన్నదా? పెళ్లి కూతురు డివోర్స్ ఏ ఉంటుంది అంటే ఓకే, ఎట్లయినా లగ్గం కాదు కదా, ఇడాకులు అంటే మంచిది. ఒపీనియన్ వచ్చిందా ఏమన్నా ఇప్పుడు? అప్పుడు అడిగితే చెప్పలేవు కాదు, ఇందులో చాలా డెప్త్ ఉన్న రోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హెబ్బా పటేల్కి నేను ఫోన్ చేసి హెబ్బా మేడం చెప్పాను, నేను ఒకసారి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చూశాను మీ మదర్తో అంటే తను క్రీపీగా ఫీల్ అయింది. ఓ మై గాడ్ యూఆర్ జస్ట్ ఫాలోయింగ్ మీ ఆర్ వాట్ అని. కాదు నేను ఇంటర్నేషనల్ ట్రావెలర్ని ఎప్పుడు ఎయిర్పోర్ట్లోనే గడుపుతాను, ఓ రోజు బాంబే ఎయిర్పోర్ట్లో అంటే మీ మదర్ మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అది ఇది అని చెప్పాను. నేను చెప్పి అబ్జర్వ్ చేశాను నేను, అందుకని అప్పటి నుంచి అనుకున్నాను ఈ వేషం అయితే హెబ్బా కరెక్ట్ అవుతుందని, మేము అందుకని మాట్లాడుతున్నాను మీతో అన్న. సో తను ఊరుకోకుండా అంటే ఇది కాంప్లెక్స్ రోల్, బాగా డెప్త్ ఉంది, ఎన్నో లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ, అది చెప్పాను నేను క్లియర్గా. చెప్తే ఆ కథ తీసుకెళ్ళి వెన్నెల కిషోర్ గారికి చెప్పింది. వెన్నెల కిషోర్ ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తను అన్నాడు, ఇంత డెప్త్ ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోల్లో దిగుతున్నావు అనవసరంగా నువ్వు, అది ఇదని భయపెట్టేశాడు అన్నమాట. ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో ఎందుకు, బికాస్ ఓన్లీ స్టార్ ఐ గాట్ ఓపెనింగ్. అట్లీస్ట్ తెలుగు సినిమా చేసినప్పుడు అందరు కొత్త వాళ్ళతో చేసి నాకు పేరు ఉండాలి కదా. సో ఫస్ట్ క్యాలిబర్ ఉన్న యాక్ట్రెస్, బోత్ గ్లామర్ అండ్ యూనో డిసిప్లిన్ ఉన్న యాక్ట్రెస్, గుడ్ ఫ్రెండ్స్ చెప్పారు నాకు చాలా డిసిప్లిన్డ్ అని. సో ఇదంతా చూసి అరే మిస్ అవుతానేమో ఆనెస్ట్గా ఫోన్ చేసి చెప్పింది నాకు. కిషోర్ ఇలా అన్నాడు, ఇంత డెప్త్ ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోల్ చేయాలా నువ్వు ఇప్పుడు అని అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, లేదు ఆయన పర్టికులర్గా నా పర్సనాలిటీ స్టడీ చేసి ఇచ్చారు, ఇది నాకే కరెక్ట్ అని చెప్పండి, లేదా కిషోర్కి నేను ఫోన్ చేసి చెప్తానన్న. సో షీ స్టేడ్ బ్యాక్. ఆ రోజు డౌట్ వచ్చింది నాకు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్టెడ్ కాలింగ్, పెళ్లి కొడుకు ఎవరు అని. వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ మీరు ఇప్పటివరకు హెబ్బా పటేల్ చేసిన సినిమాలన్నీ చూస్తే ఇందులో ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ యూనో దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హెబ్బా వన్స్ అగైన్. హెబ్బా అంటే జబ్బలు జరుచుకున్నాడే ఇప్పుడు. జెన్యున్గా కూడా చాలా బాగా చేసింది, షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఒకటే నేను దానికి యాడ్ చేస్తాను, అదే ఐ డోంట్ నో ఇఫ్ షీ హెస్ ఆస్క్డ్ ఎనీ అదర్ ఫిల్మ్ ఆర్ నాట్, బట్ ద మోస్ట్ హార్డెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ మేము హార్డెస్ట్ డే చేసాము. 21 hours షూట్ చేసి 5 AM ఫైనల్ ఒక టేక్ తీసుకుని సన్ రైజ్ అవుతుంటే పారిపోయాం, అయిపోయింది ప్యాకప్ అని. అంత కాంప్లెక్స్ సీను, కాంప్లెక్స్ డైలాగ్తో చేసింది. మేమందరం టిక్కింగ్ క్లాక్ లాగా చేస్తుంటే నిద్ర లేకుండా చేస్తూ కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ టేక్ అని అడిగింది తను. చేసి వెరీ గుడ్ డన్ ప్యాకప్ అంటుంటే వచ్చి ఐ వాంట్ టు డూ వన్ మోర్, ఎందుకంటే లోపల ఆనెస్ట్గా ఎమోషన్ టచ్ అవ్వలేదని నా ఫీలింగ్ అంది. మాకు బాగానే ఉంది, నాకు బాగానే, నేను ఓకే చేసేసాను ఆల్రెడీ. 5 AM అయిపోయింది, సూర్యుడు వస్తున్నాడు అలా అని ప్యాకప్ చేద్దామని కాదు, నాకు కావాల్సిన ఎమోషన్ వచ్చింది, అబ్బా అవసరం లేదని. నో ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్ వన్ మోర్ టైమ్. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ ఇన్ హర్ పెర్ఫార్మెన్స్. అంటే ఇది సస్కస్ అయినాకనే ఎక్కువ ఇంట్రెస్టింగ్ వచ్చిందా, లేకుంటే ఓదెల కన్నా ముందు జర? ఓదెల తర్వాత నేను యాక్టింగ్, ఐ థింక్ ఐ లెర్న్డ్ యాక్టింగ్ ఆఫ్టర్ దట్ మూవీ. ప్రయర్ టు దట్ ఐ వాజ్ జస్ట్ కమింగ్ ఇన్ ద సీన్ అండ్ డూయింగ్ దిస్ అండ్ గోయింగ్ బ్యాక్. ఐ థింక్ నౌ ఐ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్సెస్ అ లిటిల్ మోర్. ఇంకా మంచిగా చేయాలి అంటే సస్కస్ మేస్కి ఇంకో ఏముంటుంది కదా సార్, మోర్ సస్కస్? No, I think I want to be taken seriously as an actor and not just as a heroine. So అందుకే my efforts are in that direction. టీజర్ ట్రైలరింగ్ చూస్తుంటే అవును ఎక్కువ శాతము అంత వేజ్డ్ అయినా కూడా వాళ్ళిద్దరు మల్లెపూలు వరుసుకొని కూర్చున్నారు. భరణి గారు, సుహాసిని గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నారు. గెటప్ వాళ్ళు నిజంగానే అట్లున్నారు, వాళ్ళు అలాగే ఉంటారు. అంటే పెళ్లి అనేది ఒక రోజు సెలబ్రేట్ చేసుకుని దాన్ని మర్చిపోయి
అందులో స్వీట్నెస్ మర్చిపోయి మొత్తం స్టేల్ అయిపోతుంది రిలేషన్షిప్ కదా. వాళ్ళు మిథికల్ క్యారెక్టర్స్, నిజంగా ఉన్న మనుషులు కాదు, ఇమాజినరీ క్యారెక్టర్స్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్. పెళ్ళి ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళీ సంవత్సరం దాకా ఆగడం దేనికి? పెళ్ళి ఎవ్రీడే అంటే పిల్లలు కాకుంటే చేసుకోవచ్చు. ఎవ్రీడే చేయనికి వాళ్ళు ఊరుకోరు కదా డాడీ. ఎవ్రీడే అయినా కూడా సేమ్ అమ్మాయిని చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం, వేరే వాళ్ళని కాదు. గుడ్ పాయింట్ అది ఈ జనరేషన్కి. అదే పిల్లలే మళ్ళీ తల్లిదండ్రులనే కదా డిస్టర్బింగ్ చేసేది. ఇంట్లో లొల్లి పంచాదు, కూరగాయలు, సామాను, ఇంటి కిరాయి ఇవన్నీ ఉంటే సెలబ్రేషన్. ఒకటే పిల్ల అయిందన్నా? ఒకటేనా నీకు? ఒకటే పెళ్ళి కానీ ముగ్గురు పిల్లలే. ముగ్గురు పిల్లలే. ఓకే. హనీమూన్ పోయినావా? అవును, హనీమూన్కి పోయినావా? హనీ ఎక్కడిది, మూన్ ఎక్కడిది అసలు. అంతేనా? కూరలకి నెయ్యే దిక్కు లేదు, హనీ దాకపోతుంది. ఏదో అంగూర హనీ అప్పటి జమానా అంటే మరీ ఓల్డ్ మోడల్ ఏం కాదు, జర చిన్నప్పుడే మన ఉల్లాసం ఉత్సాహం చూసి ఫోరడు గోడలు దుక్కుతున్నాడు, వీనికి దబ్బున వేసేయాలి లగ్గం చేస్తే ఒక బంధం కడితే వీడు ఎక్కడ ఉరకకుండా ఉంటాడు అన్నట్టు కట్టిపాడేసారు. మీరు ఇప్పుడు ఫేర్ అయితే పెళ్ళైనాకనే సక్సెస్ అయినావు కదా నువ్వు? పెళ్ళైనాకనే మంచి సక్సెస్ అయినావు కదా? పెళ్ళైనాకనే సక్సెస్ అయింది. సక్సెస్ ఎప్పుడైనా ఫీమేల్ సపోర్ట్ ఉంటేనే మంచిగా అవుతాం. ఎగ్జాక్ట్లీ. సర్కస్ అని పడింది, పెళ్లి కూడా సర్కస్ కదా. అంతే సక్సెస్ ని. అదే మీ ఫ్యామిలీలకి వెళ్ళి ఏమన్నా తీసుకున్నారా అన్న కథలోనా? నేను సేఫ్గా మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే అలాంటివి చెప్పకూడదు, ఇంటికి రానియరు. ఎందుకు? మేడంకు తెలుగు వస్తుందా? అమెరికాలో అక్కడ ఫ్లైట్ దిగంగానే కూర్చుంది అనుకో ఎదుర్కొన్నా, నువ్వు పో మళ్ళీ ఫ్లైట్. తెలుగు వస్తుందా మేడంకి? మేడం తమిళ్ మలయాళం వస్తుంది, అండ్ తను తమిళ్ మలయాళీ, మేమిద్దరం కన్నడలో మాట్లాడుకుంటాం. మాది తెలుగు కన్నడ ఫ్యామిలీ. సో లవ్ మ్యారేజ్, మా ఇంట్లో అన్ని భాషలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే మేడం లవ్ చేసిండ్రు, సార్ లవ్ చేయాల్సి వచ్చింది. అమ్మో నన్ను ఇరికించు. ఇప్పుడు ఏదైనా సొసైటీలకి వెళ్ళి తీసుకుంటాం కనుక. అవును. ఇవన్నీ ఏమన్నా కనబడ్డాయా ఇట్లా సినిమా రాసిన కథ? తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలంటే ఒక రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో అలాంటి వెడెడ్ బాండ్ అవ్వచ్చు, ఏదో రకమైన రిలేషన్షిప్ తెలియాలి మనకి. సో నా అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే ఒక ఏ రిలేషన్షిప్లో అయినా సరే మొదట్లో కొత్తగా వచ్చిన రిలేషన్షిప్, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే పుట్టుకతో మనం వద్దన్న వాళ్ళే ఉంటారు, మనకి చాయిస్ లేదు. ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్స్, బిజినెస్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్లో మనకి చాయిస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 1 అందులో అందమే చూస్తాం మనం, అదర్ పర్సన్లో బ్యూటీ చూస్తాం, మంచి లక్షణాలు చూస్తాం. అబ్బా ఇంతకంటే అందగాడు లేడు, ఇంతకంటే మంచివాడు లేడు, ఇంతకంటే అమ్మాయి ఇంకా మనకు దొరకదు అన్నప్పుడు దగ్గర అవుతాం. స్టేజ్ 2కి వచ్చేప్పటికి పెళ్ళికి వస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత అది మర్చిపోయి ఓన్లీ లోపాలు చూడడం మొదలు పెడతారు, వీళ్ళ తేడాలే ఉన్నాయి. అప్పుడు ముందు బ్యూటీ ప్లేస్లో ఈ లోపాలు వస్తూ ఉంటాయి. బ్యూటీ మర్చిపోయింది, చెరిపేశారు, లోపాలు పిక్చర్ వేశారు. వేసేప్పటికీ ఇంకో మనిషి ఎవరన్నా కనపడ్డారు ఇంకో ఆ టైంలో, మళ్ళీ బ్యూటీ చూస్తారు. అక్కడ బ్యూటీ చూస్తారు, ఇక్కడ లోపాలు చూస్తున్నారు. సో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మనిషిలో లోపాలు, ఆ మనిషిలో బ్యూటీ, అటు వెళ్ళాలనిపిస్తుంది. అలాగా వైఫ్కి అనిపించవచ్చు, హస్బెండ్కి అనిపించవచ్చు. దాని గురించి అడ్రస్ చేస్తాం ఇందులో. అలాగొక మన అందరం ఏంటంటే ఐ థింక్ ఒక మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్, లోపాలు లేనివాడు ఎవరైనా ఉంటారేమో అని అమ్మాయిలు ఎత్తుక్కుంటుంటారు. ఒక అస్సలు ప్రాబ్లమ్స్ లేని, ఒక ఏ కాంప్లికేషన్ లేని ఒక అమ్మాయి దొరుకుతుంది, బ్యూటిఫుల్గా నన్ను చక్కగా చూసుకుంటుందని. అంటే షాపింగ్ లేకుండా, అదే షాపింగ్ 100% పర్ఫెక్ట్ పర్సన్ దొరుకుతాడేమో అని మనందరూ లైఫ్ లాంగ్ ఎతుకుతూ ఉంటాం. ఆ వెతుకులాటలో ఏమవుతుందంటే మనని అందం మన దగ్గర ఉన్నా కూడా చూడడం మర్చిపోతాం, మనం గమనించిన అందం మనమే మర్చిపోతాం. ఇది గుర్తు చేయడానికి మొదట్లో ఎందుకు ప్రేమలో పడ్డారు మీరు గుర్తు చేయడానికి ఒక కౌన్సిలర్ వస్తాడు. వాడికి డబ్బులు ఇస్తే గంటకి వాడు ఆమె కూర్చుని మనకి మన లైఫ్ గురించి మనకు గుర్తు చేస్తాడు.
కొత్తోడు వచ్చి మన గురించి చెప్పాలి. ఒక మూడో పర్సన్ ఎవరో వచ్చి సలహా చెప్పాలి. ఓ దిస్ ఈజ్ వై యూ ఫెల్ ఇన్ లవ్, ఆ రోజున అందుకని ప్రేమించుకున్నారు, మర్చిపోయారు మీరు, అందుకే డివోర్స్కి వెళ్తున్నారు ఇవాళ అని గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఈ సినిమాలో అలాంటి సమస్య తీసుకుని దానికి మిథికల్ వేలో ఒక ఫ్యాంటసీతో భరణి గారు సుహాసిని గారు ఒక పర్ఫెక్ట్ కపుల్, వీళ్ళు అనుకునే పర్ఫెక్ట్ కపుల్, వాళ్ళు వచ్చి వీళ్ళ లైఫ్లు ఎలా మారుస్తారు, వీళ్ళకి లైఫ్ లెసన్ ఎలా చెప్తారు అనేది ఒక ఫన్ రైడ్, 4 మంచి సాంగ్స్తో మ్యూజికల్ రైడ్ లాగా ఇస్తాం అన్నమాట. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే చక్కగా ఈ జొమాటో కమాటా బ్యూటిఫుల్ అనేది కళ్యాణం మాలిక్ అన్న కదా. కళ్యాణ్ మల్లిక్ ఆ పాట చేసింది స్ఫూర్తి అనే అమ్మాయి. స్ఫూర్తి జితేందర్ గెస్ట్ కంపోజర్. సాంగ్స్ అన్ని కళ్యాణ్ మల్లిక్ గారి బ్లెస్సింగ్స్ తో ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ జనరస్లీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఒక న్యూ కంపోజర్. ఆమె సింగర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక పాప్ సింగర్ కూడా, అమెరికాలో కూడా చదువుకుంది. మొత్తం తను ఇంగ్లీష్, స్పానిష్ ఇలాంటి రకరకాల కల్చర్లో ఉన్న మ్యూజిక్ని, సాంగ్స్ని పట్టుకుని తను పాప్ సింగర్. సో పాప్ సౌండ్ కావాలి సార్ నా టైటిల్ సాంగ్కి, మంచి పబ్బుల్లో పార్టీలో ఫాస్ట్ బీట్ కావాలంటే ఆయన అన్నారు చేద్దామని. ఆయనకు ఆ పర్టికులర్ థింకింగ్లో లేరు అప్పుడు, ఆయన థింకింగ్ వేరేగా ఉంది. అప్పుడు నేను అన్నాను ఒక అమ్మాయి ఉందండి అసిస్ట్ చేస్తుంది మీకన్నా అని స్ఫూర్తి జితేంద్రని తీసుకొస్తే ఆయన అన్నారు ఆవిడ పాటలు విని ఎందుకు అసిస్ట్ చేయడం, ఎందుకు తను ఓన్గా కంపోజ్ చేయమని నా ఫిల్మ్లో కంపోజర్ అని పెట్టండి పర్లేదు అన్నారు. అది చాలా రేర్ జరగడం. అవును, ఇంకో కంపోజర్ అది పర్టికులర్గా బ్లెస్సింగ్స్ ఇచ్చి చేయించారు. అది ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే టైటిల్ సాంగ్, అది బ్రహ్మాండంగా ట్రెండీ అవుతుంది ఇప్పుడు. అది ఎక్స్ప్రెస్ అనమాట, ఆ పాట ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది. అది ఫటేల్ని వల్కరితం జరా సఫర్దాకు ఉంది అక్కడిక్కడ చూసుకుంటా. బోలియే నాకు కుछ बोलिए ऐसा दुबले हो रहे आप फैले कैसा है फैले चब्बी हैं अभी डाइटिंग कर रहा है क्यों ऐसा because I think ఓకే తెలుగులో ఎలా చెప్పాలి, నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకోలేదు ముందే, ఇప్పుడు నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకుంటున్నాను. లైక్ యాక్టర్ ఇస్ వన్ థింగ్ బట్ గ్లామర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ బోత్ అట్ ద సేమ్ టైం. ముందు ఫిట్నెస్ గురించి ఎక్కువ అంటే సబ్జెక్టులు అట్లా వస్తున్నాయా, సబ్జెక్ట్స్ అలా వస్తున్నాయా? నో, బట్ నాకు నేను ఎలా స్క్రీన్లో కనపడాలి ఒక విజన్ ఉంది, ఆ విజన్ నేను ఫుల్ఫిల్ చేసి. గోల్ రఫెంట్ పెట్టినాం ఫుల్ ఫన్ లైన్ ఏంది, నెయిల్ పాలిష్ పెట్టినాం మా తానా ఫుల్ ఫన్ లో. ఒకటి చెప్పనా ఈ ఫేవర్లో, ఆమె ఎలా ఉన్నా కూడా క్యూట్గా ఉంటుంది. నా ఫిల్మ్లో ఇప్పుడు నేను చెప్పాలంటే నా స్వార్థం కాదు, మా సినిమా సాంగ్స్ చూడండి మీరు. చూసిన బ్యూటిఫుల్ సాంగ్ చూసిన, ఆ కొండల మీద గుట్టల మీద పోయేటిది కూడా. ఇప్పుడు వేరియస్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్యూటీ అంతే. తను ఎప్పుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ కామెంట్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ డోంట్ ఫీల్ బ్యాడ్ అని ఏదో రకంగా అని. అది అంటున్నా, సినిమా అయిపోయింది, చేసింది, మంచిగా చేసింది, ప్రమోషన్స్ కూడా. బిస్కెట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు బిస్కెట్ అంటే డబ్బులు ఇస్తే ఇంకో సినిమా కాంప్లిమెంట్ కంటే అది బెటరా నాకేంటంట అని. మేమేమో ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం పొగిడేస్తే డబ్బులు ఇవ్వక్కర్లేదని చూస్తాం. ఇది అక్కడోలేనా మన ఎక్కువ అక్కడోలేనా? మొత్తం ఎన్ఆర్ఐస్ అక్కడ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫిల్మ్ కంపెనీ. నేను ఒక ప్రొడ్యూసర్ కింద లెక్కే ఇందులో. బట్ చేతికి మల్లెపూలు కట్టుకున్న ప్రొడ్యూసర్ని కాదు, అంటే గోల్డ్ చైన్ వేసుకున్న ప్రొడ్యూసర్ని కాదు, వర్కింగ్ ప్రొడ్యూసర్. హాలీవుడ్లో ప్రొడ్యూసర్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తారు, అన్ని థింగ్స్ అన్ని అసెంబుల్ చేస్తారు. ఇన్వెస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు మాకు అదృశ్య శక్తులు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ పేరు చెప్పొద్దని వాళ్ళు గొడవ, అందుకని వాళ్ళని అబ్రివేట్ చేసాం KKR అని. ముగ్గురు కలిపి KKR అండ్ బాలరాజ్ అని పెట్టుకున్నాం. సో అక్కడి నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్. ఒక K ఉంటే త్రిబుల్ K అవుతుండే, RRR లెక్క. అవును, ప్రాజెక్ట్ కు K. అవును. ముదిరినాక లగ్గాలు చేసుకుంటే ఆల్రెడీగా ఒక ఇది అంటారు కదా మెచ్యూరిటీ అయ్యింది, అది వచ్చినాక లగ్గం చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు నాలేక డబ్బున పెళ్లి చేసుకుంటే అదే అన్న, అంటే అది డిపెండ్స్ ఆన్ పీపుల్. ఇప్పుడు నువ్వేమో చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక సక్సెస్ వచ్చింది నీకు. నేను సక్సెస్ వచ్చినాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా.
అంటే ఆర్టిస్టులం కానీ ప్రతి ఒక్కటి రైమింగ్లోనే చెప్పాలి కదా. ముందు ఫిల్లలు కన్నా తర్వాత కళ్ళలు కన్నా నేను. బాగుంది. ఫిల్లలు అయినాక ఎవరు తిప్పలు పడతారే, ఇంటికాడ ఊకోరు కదా, కానీ మా వాళ్ళు ఊకున్నారు. అంటే అందరికి అట్లా ఉండాలని లేదు. ఇప్పుడు ఇన్ని లొల్లులు అవుతున్నాయి సినిమాకి రిలేషన్ గానే, ఇన్ని లొల్లులు అవుతున్నాయి అంటే జర లేత ఊతున్నప్పుడే ఏదో తెలియక చేసుకుంటారు, తర్వాత ఇద్దరు కలిసి బాబా అన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఎబ్బా నీ ఏజ్ అడగకూడదు కానీ ఏం అడగాలి ఇంకా నేను. నీకు మేనరికం ఫిల్లగాడు ఉన్నాడా లేకుంటే చూసుకున్నావు ఆల్రెడీ? రిలేషన్లా సంబంధాలు ఉన్నాయా? బాబా ఉన్నారు నీకు? brother-in-law. Brother-in-law. Yes, I do have a brother-in-law. ఆయననే do. Is there an eligible guy without marriage? You have an eye on? నేను లైక్ ముందే చెప్పి ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఇన్ని సినిమాలు చేసినాక లగ్గం చేసుకుంటాను టార్గెటింగ్ ఉంది. అసలు ఆ అమ్మాయి మ్యారేజ్ నే నమ్మట్లేదు ఇప్పుడున్న మైండ్ సెట్ కి. షీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. పెళ్లి ఇట్లా ప్రకృతి ఒప్పుకోదు కదా. నేచర్ వోంట్. ప్రకృతి. ఇట్ ఈస్ నేచర్ దట్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. షీ ఈస్ గోయింగ్ అగైన్స్ నేచర్. నేను కూడా I also believe the same now. I am also in that mindset where I don't believe in marriage. నేను కూడా మ్యారేజ్ నమ్మట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ నేచర్ కాదబ్బా, లా. మ్యారేజ్ ఇస్ లా. ఇట్స్ ఎ లీగల్ అరేంజ్మెంట్ కదా. అందుకే కోర్టులో అంటే నేచర్ లో జరగాల్సిన అన్ని మ్యారేజ్ లో జరగాల్సిన అవసరం లేదు. దానికి మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లా అన్నారు కాబట్టి లాయర్ దగ్గరకు పోతున్నాయి అన్ని. కరెక్ట్, బాగా చెప్పారు. లా ఉంది, ఇయర్ యాడ్ చేస్తే కథం లాయర్. ఇక కథం వీళ్ళని ఎంత గదులు ఇచ్చినా మీ ఊత అయితే ఇప్పటికే అడుగుతున్నారు అన్నట్టు, బా ఇంత సన్నం అయిపోతుంది ఎట్లా ఏంటి బేబీ అన్నట్టు కామెంట్. చూడండి అలా సన్నపరిచింది ఎవరు ఇక్కడ? అంత పరిగెత్తిచ్చాం కొండల్లో పడి, చిక్మగళూరు ఫారెస్ట్స్, హిల్స్, రన్నింగ్. మామూలు వన్ సింగిల్ రన్నింగ్ కాదు, సోలో రన్నింగ్ కాదు, హీరోని కూడా పట్టుకోవాలి. చూడండి మొన్ననే ఫిట్నెస్ ఫోటో చెప్పులు లేవు, ఉన్నాయి చెప్పులు, షూస్ లేవు, వితౌట్ షూస్. అయ్యో సో సాడ్. చూసిన నేను ఎక్కువ మగ పిల్లలు లేరు ఆమె జతకు. గైస్ మీ ఫోటో వాళ్ళు చూసిన ఇంట్లో గ్రామంలో అసలు ఉంటే అమ్మ ఇంకా అక్కనో చెల్లెలో ఉన్నది, మొత్తం వెనక ఫోన్టి అని అరిజిత్ సింగ్ సాంగ్లే ఉన్నాయి. అరే నా ఇంట్లో ఓన్లీ గర్ల్స్ ఉన్నాయి. నేను గర్ల్స్ స్కూల్ కి వెళ్ళాను, నేను గర్ల్స్ కాలేజ్ కి వెళ్ళాను. ఐ డి నాట్ హావ్ ఎక్స్పోజర్ టు టూ మెనీ బాయ్స్ ఇన్ జనరల్. అందుకని గర్ల్స్ ఉన్నారు కానీ సినిమాలో దిస్ థింగ్ యూ హ్యావ్